హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. సో ఈరోజు ఈ వీడియో కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే లైక్ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నా ఈవెంట్స్కి నేను ఎలా వెళ్తున్నా ఏంటి అంటే అక్కడ నా వర్క్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. ఒక మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అని. సో నేను ఇప్పుడు మార్నింగ్ 7 o'clock అయితే వెళ్తున్నా. నార్మల్గా అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటుంది. ఒకసారి 1 ఉంటుంది, ఒకసారి midnight 1, 2, 3, 4 ఏ టైంకి ఈవెంట్ వస్తే ఆ టైంకి అయితే నేను 100% వెళ్ళాలి. అలానే ఈరోజు నా లొకేషన్ వచ్చి చాలా దగ్గర అండ్ నేను ఇప్పుడే లొకేషన్లోకి నేను వెళ్ళిన అనమాట. సో ఈరోజు నాకైతే నా సపరేట్ హెయిర్ స్టైలిస్ట్ అలానే నా అసిస్టెంట్స్ అయితే ఎవ్వరు లేరు. మొత్తం A to Z వర్క్ అయితే మొత్తం నేనే చేస్తున్నా, రికార్డింగ్ నేనే చేస్తున్నా అండ్ మేకప్, హెయిర్, శారీ ఎవ్రీథింగ్ A to Z మొత్తం నేనే చేస్తున్నా అనమాట. అండ్ ఈరోజు ఈ ఈవెంట్ వచ్చి ఎంగేజ్మెంట్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ లుక్ చేయబోతున్నా అండ్ నేను ఇంకా నా బ్రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో తను వచ్చేలోగా అయితే నేను నా మేకప్ మొత్తం నేను సెట్ చేసుకున్నా. సో ఇదైతే నా మేకప్ పర్సనల్ లైక్ ప్రొఫెషనల్ మేకప్ కిట్లో ఇది ఒక 20-30% మేకప్ కిట్ మాత్రమే. నా బ్రైడ్కి ఏవైతే అవసరమో నేను అవి మాత్రమే తెచ్చుకున్నా ఈ రోజు వరకు అయితే. అలానే తినే నా బ్యూటిఫుల్ బ్రైడ్ అనమాట. సో ఇప్పుడు నేనైతే ఎంగేజ్మెంట్ లుక్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో నేను బిఫోర్ కూడా చూపించాలని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నా అనమాట. సో నేనైతే మేకప్ స్టార్ట్ చేసే ముందు క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఏంటి అంటే వాళ్ళకి ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి నేనైతే అడుగుతా. సో దీనికైతే చాలా న్యాచురల్ కావాలి అన్నారు. సో నేను ఆ డార్క్ స్పాట్స్ ఒకటి కవర్ చేసి న్యాచురల్గా ఇద్దామని డిసైడ్ చేసుకున్నా. చూసారు కదా, మొత్తం కరెక్టర్ అలానే కన్సీలర్ పెట్టి ఫేస్ అయితే చాలా ఈవెన్గా చేశాను అనమాట. నెక్ అయితే ఇంకా చేయలేదు, నెక్ మళ్ళీ డిఫరెంట్ వస్తుందని అనుకోకండి. ఇప్పుడైతే జస్ట్ ఐ మేకప్ మొత్తం ఫినిష్ చేసి అలానే నెక్ కూడా కొంచెం చేశాను. సో ఐస్ కూడా నేను చాలా న్యాచురల్ ఇచ్చా. తన 2 అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేలాగైతే నేను ఐ మేకప్ అనేది చేశాను. అలానే నేను హెవీ అయితే నేనైతే లుక్ అయితే ఏమీ లేదు, చాలా న్యాచురల్ ఇచ్చాను. స్పాట్స్ అలానే పిగ్మెంటేషన్ అండర్ ఐ ఇవన్నీ అయితే కవర్ చేయొచ్చు. బట్ చిన్న పింపుల్స్ ఉంటాయి కదా, అవి అయితే మనం కవర్ చేయలేము. నేనే కాదు, ఎంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అయినా పింపుల్స్ అవి అయితే కవర్ చేయలేము అనమాట. అవి ఒక బంప్స్ ఉంటాయి కదా, అవి అయితే 100% విజిబుల్ ఉంటాయి. సో ఇది తన ఫైనల్ లుక్ అనమాట. తనకి కావాల్సినట్టు తనైతే 100% సాటిస్ఫై అయింది. సో తనకి మొత్తం చాలా న్యాచురల్గా చాలా క్లాసీ ఫినిషింగ్ ఉండేలాగా నేను మేకప్ అనేది చేశాను. సో తను ఇది ఒక్కటే అవుట్ఫిట్ కాదు, దీని తర్వాత మళ్ళీ శారీ వేసుకుంటున్నారు. సో దానికి తగ్గట్టు నేను ఐ మేకప్ అట్లానే లిప్స్ అన్నీ కూడా ఫేస్ మొత్తం 2 అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేలా ఇచ్చాను అనమాట. అండ్ హెయిర్ కూడా చాలా న్యాచురల్గా ఉంచాను అనమాట. లైక్ తను న్యాచురల్ హెయిరే కావాలనుకున్నారు, అలానే న్యాచురల్గా ఉంచేసి ఒక హెయిర్ యాక్సెసరీ పెట్టాను. సో తను ఈ అవుట్ఫిట్లో అయితే ఎక్కువ టైం ఉండదు, మ్యాక్స్ 15 to 30 minutes మాత్రమే ఉంటుంది. అందుకని తను మొత్తం అంతా చాలా న్యాచురల్, తన జ్యువెలరీ అయినా మొత్తం అంతా చాలా న్యాచురల్గా ఉండేలాగైతే ప్రిఫర్ చేసుకున్నారు. సో అంతేకాదు హెయిర్ కూడా నేను మళ్ళీ తర్వాత న్యాచురల్ అంటే లైక్ ఇప్పుడు నార్మల్ తన ఒరిజినల్ హెయిర్ నుంచి నేను మెస్సీ బ్రేడ్ అనేది చేస్తాను అనమాట. హెయిర్ కూడా మొత్తం హెయిర్, శారీ ఎవ్రీథింగ్ మొత్తం ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అవుతారు. సో ఇదే అనమాట తన ఫస్ట్ కంప్లీట్ లుక్ అయితే నేను ఇచ్చేసిన. లైక్ తన గౌన్ నుంచి తన మేకప్, హెయిర్, జ్యువెలరీ మొత్తం అంతా అయితే తను 100% ఈ అవుట్ఫిట్కి అయితే ఫస్ట్ అవుట్ఫిట్కి అయితే రెడీ ఉన్నారు. సో ఇప్పుడు మీరైతే తనని మొత్తం ఒకసారి లుక్ అయితే చూడండి ఎట్లా వచ్చిందో. సో మేమిద్దరం అయితే చెప్పిన టైంకి అయితే వచ్చామన్నమాట. బ్రైడ్ అలానే మేకప్ ఆర్టిస్ట్ ఇద్దరం 7 వరకు అయితే హాల్లో ఉన్నాము. సో 8:30-9 వరకు అయితే మొత్తం మా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఏ ఈవెంట్ అయినా సరే రెడీ అయినాక ఫోటోషూట్ అనేది కంపల్సరీ. సో తను రెడీ అయిపోయినాక ఫోటోషూట్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ తన మేకప్ షాట్స్ ఉంటాయి, తర్వాత తన జ్యువెలరీ షాట్స్ ఉంటాయి, దాని తర్వాత తన పర్సనల్ ఫోటోషూట్ ఉంటుంది అనమాట. సో గ్రూమ్ వచ్చినాక మళ్ళీ గ్రూమ్తో మళ్ళీ ఫోటోషూట్ ఉంటుంది, దాని తర్వాతనే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు 45 minutes 1 hour టైం ఉంది కాబట్టి ఇవన్నీ అయితే మంచిగా అయిపోయినాయి.
సో ఏ ఈవెంట్ అయినా 90% అయితే చాలా హడావిడిగా అవుతుంది అండ్ చాలా టెన్షన్తో అవుతుంది. బట్ ఆ రోజు ఆ ఈవెంట్ వరకు అయ్యేసరికి లైక్ చాలా పీస్ఫుల్గా అయింది. ఏ టెన్షన్ లేకుండా చాలా మంచిగా అయిందనమాట. అండ్ నేను టిఫిన్ కూడా కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ చేసే అంత టైం అయితే నాకు ఆ రోజు ఉండే. దాని తర్వాత నేను బ్రైడ్ స్టేజ్ మీద కూర్చున్నాక కూడా నేను కొన్ని వీడియోస్ అయితే నేను తీసాను. అలానే అక్కడ ఎవరెవరైతే రిలేటివ్స్ వచ్చారో మొత్తం అవన్నీ కూడా నేను మంచిగా అంతా అయితే కవర్ చేశాను. సో తనకేంటంటే ఫోటోషూట్కి టైం ఎక్కువ పట్టింది. అండ్ తర్వాత ఈవెంట్ అయితే లైక్ ఫస్ట్ అవుట్ఫిట్లో అయితే తనకు 10-15 మినిట్స్ మాత్రమే అయింది. సో దాని తర్వాత మళ్ళీ తనకి హెయిర్ చేంజ్ చేయాలా అండ్ శారీ కూడా చేంజ్ చేయాలి. సో నేను ఫస్ట్ శారీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇది తన సెకండ్ అవుట్ఫిట్కి హెయిర్ స్టైల్ అనమాట. నేనైతే మంచిగా ఎక్స్టెన్షన్స్ పెట్టి చాలా థిక్గా వచ్చేలాగా మెస్సీ బ్రైడ్ చేశాను. అలానే తను ఒరిజినల్ ఫ్లవర్స్ కావాలి అని చెప్పేసరికి తను తెచ్చుకునేసరికి అవే నేను మంచిగా తన హెయిర్లో సెట్ చేశాను అనమాట. ఇదే తన ఫైనల్ హెయిర్ స్టైల్ అనమాట. నాకైతే చాలా నచ్చింది హెయిర్ స్టైల్ అయితే. అదే కాదు తనకి అయితే అన్ని 100% చాలా మంచిగా సెట్ అయినాయి. అండ్ తర్వాత శారీ డ్రిప్పింగ్ కూడా నేను ఫస్ట్ ప్రీప్లేట్ చేసుకున్నానో ఆ శారీ కూడా నేను డైరెక్ట్ ఒక 5-10 మినిట్స్లో నేను తనకి డ్రేప్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ ప్రీప్లేట్ చేసుకోవడం వల్ల తర్వాత అంత టెన్షన్ ఉండదు. సో అంతే ఫ్రెండ్స్, నా ఈవెంట్ అయితే నా వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. అండ్ నేను బయటికి వచ్చినాక సో వాళ్ళది వెల్కమ్ ఉండేసరికి నేను అది కూడా రికార్డ్ చేసిన. ఒక 5-10 మినిట్స్ నేను ఎక్స్ట్రా ఉండి మొత్తం అదంతా రికార్డ్ చేసిన అనమాట. సో దాని తర్వాత ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే నేను ఇంకా వెళ్ళిపోయినా, ఎందుకంటే నా వర్క్ అయితే అయిపోయింది. మళ్ళీ అదే రోజు నాకు వేరే ఈవెంట్ ఉండడంతో నేను చాలా లైక్ ఎక్కువ టైం అయితే నేను నాకు ఉండలేకపోయాను. సో నాకున్న బెస్ట్ క్లయింట్స్లో తినొక బెస్ట్ బ్రైడ్ అనమాట. లైక్ చాలా మంచి ఆమె. ఎక్కువ ఏమీ నాకు అట్లా ఇట్లానేం కాదు, మీరు చేయండి అక్క, నాకు ఎట్లా నచ్చుతుంది అట్లా చేయండి చాలు అని చెప్పేసి తను మొత్తం నాకే వదిలేశారు. తనకైతే లాస్ట్కి 100% అయితే చాలా నచ్చింది. అండ్ నాకు కూడా తన కంప్లీట్ లుక్ అయితే చాలా నచ్చింది. సో తనకే కాదు, ఐ థింక్ ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు కదా, మీకు కూడా ఈ లుక్స్ అయితే మీకు కూడా నచ్చింది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఆఫ్టర్ 10 to 15 days తర్వాత తన వెడ్డింగ్ కూడా ఉండే. తన వెడ్డింగ్కి కూడా నేనే చేసా, బట్ నేనైతే కంప్లీట్ రికార్డింగ్ అయితే నేను చేయలేకపోయినా. సో నేనైతే చిన్న బిట్స్ అయితే చేశాను అనమాట. చిన్న బిట్స్ అయితే నేను ఇప్పుడు అదొక్కటైతే అప్లోడ్ చేస్తాను. అండ్ అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఒకవేళ మీకు కనుక ఈ లుక్స్ అని నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.